ఇది చూడండి మేడం. ఇది చాలా బాగుంది. ఇది ప్యాక్ చేయండి. సారీ, ఈ శారీ ఆల్రెడీ ఆవిడ సెలెక్ట్ చేసుకున్నారు మేడం. ఇది ఒక చీర పిచ్చి ఆసుపత్రిలో పిచ్చోళ్ళు వేసుకున్న యూనిఫామ్ లా ఉంది. నాకెందుకు? చూడు బాబు, మా ఇంట్లో పని మనిషి పిచ్చిదిలే, దానికి ఇద్దామని తీసుకున్నాను. పోనీలే, అది నచ్చిన పిచ్చోళ్ళకే ఇచ్చేసే. హలో నాయనమ్మా, గుడ్ ఈవినింగ్. హలో మై డియర్ గ్రాండ్ సన్, ఏంటి ఇలా వచ్చావు? క్షవరం చేయించుకోవడానికి. బట్టల షాప్కి ఎందుకు వస్తారు? స్టూపిడ్ లేడీ. అమ్మో, వీళ్ళిద్దరి మధ్య ఇరుక్కుంటే రైలు చక్రం కింద పడ్డ 10 పైసలు బిళ్ళ అయిపోతాను. మీరు చీరలు సెలెక్ట్ చేస్తూ ఉండండి, నేను షర్టుకు ఫాల్ కొనుక్కొస్తాను. షర్టుకి ఫాల్ కొనుక్కుంటాడా? ఫాల్ అవసరం ఆడవాళ్ళకి కదా. అది కూడా తెలియదు. పాలు వాళ్ళ ఆవిడ షర్టుకై ఉంటుంది. నా బిల్ ఎంత అయింది? 780 రూపాయలు అయింది మేడం. అది తెలుసు, డిస్కౌంట్ పోను ఎంత అని. 1000 రూపాయలు పైన కొన్న వాళ్ళకి డిస్కౌంట్ మేడం. కావాలంటే బోర్డు చూడండి. ఓ అమ్మమ్మా, నీ బిల్ ఎంత అయింది? 940 రూపాయలు. అంటే డిస్కౌంట్ లేనట్టేగా? అంతేగా మరి. ఆ చీర డబ్బులు లేవు. ఎందుకు చెప్తానుండు నాయనమ్మా. ఆ చీర ఆ డబ్బు ఇలా ఎందుకు చెప్తానుండండి. ఈ 2 చీరలకి కలిపి బిల్లు వేయండి. 2 చీరలకి కలిపి బిల్లు వేస్తున్నావు ఎందుకు? చెప్తానుండమ్మా. ఎందుకు? అమ్మమ్మా, ఇదిగో నీ చీర పట్టుకో. నాయనమ్మా, ఇదిగో నీ చీర పట్టుకో. నీకొచ్చిన డిస్కౌంట్ 94 రూపాయలు, నీకొచ్చిన డిస్కౌంట్ 78 రూపాయలు. ఇప్పటికైనా అర్థమైందా? మీరిద్దరూ విడివిడిగా చీరలు కొంటే ఎంత నష్టపోయేవారు? కలిసి కొన్న చీరలకి ఎంత లాభం ఉంటే, జీవితాంతం మీరిద్దరూ కలిసి ఉంటే ఇంకెంత లాభమో ఒక్కసారి ఆలోచించండి. చీరలు మార్చుకోండి. మీకే చెప్పేది, మీకు ఇచ్చేటప్పుడే నేను మార్చి ఇచ్చాను. ఎవరి చీరలు వాళ్ళకి కావాలంటే మార్చుకోండి, లేదంటే మీ ఇష్టం.